హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వారం మీ వారం కార్యక్రమానికి స్వాగతం. నేటి రోజు 4/8/2024 ఆదివారం నుండి 10/8/2024 శనివారం వరకు మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటిగా నేటి రోజు పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 4/8/2024 వారం ఆదివారం. నేటి రోజు తిథి అమావాస్య, మధ్యాహ్నం 3:31 వరకు నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 1:28 వరకు తదుపరి ఆశ్లేష, యోగము సిద్ధియోగము ఉదయం 11:48 వరకు, కరణము నాగకరణము సాయంత్రము 3:30 వరకు. ఇవి నేటి రోజు పంచాంగ విషయాలు. ఇక మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకుంటే మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ద్వితీయంలో కుజగురుల యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రరవుల యొక్క సంచారం, పంచమంలో బుధ శుక్రులు, షష్టమంలో కేతు సంచారం, లాభస్థిత శనైశ్వరుడు, ద్వాదశంలో రాహు సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తుంది. మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఇక వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా ద్వాదశ రాహు సంచారం వల్ల గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలను ఒక పట్టుదలతో ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు. ఇక ద్వితీయంలో కుజగురుల సంచారం వల్ల మేషరాశి వారికి కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆగిపోయినటువంటి ఆర్థిక విషయాల్లో కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక స్తబ్దత ఉండేటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ చంద్రరవుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణపట్నం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన గ్రహస్థితి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వాదశ రాహు, ద్వితీయ కుజగురుల సంచారం వల్ల ఫైనాన్స్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, లిటిగేషన్ వ్యాపారాలు, మధ్యవర్తిత్వం, ఫైనాన్షియల్గా చేసేటువంటి ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. స్త్రీలకు కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ అధిగమించి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా మొదటి 3 రోజులు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ వారాంతంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ వారంలో ముఖ్యంగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి, స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. దీంతోపాటు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చక్కగా ప్రతిరోజు జపం చేసుకోవటం విశేషమైనటువంటి ఫలితాలను సాధించే వారంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ రాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల వస్తువాహన క్రయ విక్రయాలు, ప్రయాణాల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశి వారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి శ్రద్ధ తీసుకోండి. చక్కగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మానసికంగా, ఆరోగ్యంగా చాలా సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ వారంలో జన్మరాశిలో కుజగురులు సంచారం, తృతీయంలో చంద్రరవుల సంచారం, అర్ధాష్టమ బుధ శుక్రులు, పంచమ కేతు సంచారం, దశమస్థిత శనైశ్వరుడు, లాభస్థిత రాహు సంచారం. ఇక వృషభ రాశి వారు గతం నుంచి పడ్డ అపవాద అవమానాలు తొలగిపోతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. దైవిక కార్యాచరణ పట్ల ఇష్టత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు,
పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనటం, ఈ జన్మకుజుని సంచారం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వారాంతంలో చాలా శుభ సూచనలు కనిపించే గ్రహస్థితి కనిపిస్తుంది. అర్ధాష్టమ బుధ శుక్రుల సంచారం వల్ల నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన రంగాల్లో పెట్టుబడిదారులు, ముఖ్యంగా పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు, కుటుంబపరమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఉండేటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా జన్మకుజుని యొక్క దోష నివారణ పరిహారాన్ని చేసుకోండి. దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మానసిక అశాంతి కానీ, గతం నుంచి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ వారాంతంలో కొన్ని శుభవార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బుధ శుక్రుల సంచారం వల్ల ఆగిపోయిన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ శనైశ్వరుడి సంచారం వల్ల ఈ వారంలో ముఖ్యంగా మంగళవారం రోజు, గురువారం రోజు విశేషంగా శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. జన్మగురువు యొక్క ప్రాబల్యం వల్ల ఆగిపోయిన పనులని పునః శీఘ్రంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురుచూసే వారికి శీఘ్రంగా ఉద్యోగ అవకాశాలు బలపడతాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధితమైన సమస్యల్లో ఉండేటువంటి వారికి వీసా సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. మేధా దక్షిణామూర్తి స్తోత్రాల్ని చక్కగా విశేషంగా గురువారం రోజు చదువుకోవటం, శివాలయ దర్శనం చేయండి. పరమేశ్వరుడి యొక్క దర్శనం, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి మన ఈ వారంలో చెప్పుకోవచ్చు. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో చంద్రరవుల సంచారం, తృతీయంలో బుధ శుక్రులు, అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమస్థిత రాహు, ద్వాదశిలో కుజగురుడు సంచారం. ముఖ్యంగా మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో జీవితంలో చక్కగా ముందుకు అడుగులు వేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు శీఘ్రంగా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో చిన్న మార్పుల వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, మిథున రాశి వారికి బుధ శుక్రుల సహకారం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తాయి. ద్వితీయంలో ఉండేటువంటి చంద్రరవుల యొక్క ప్రాబల్యం వల్ల కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వాదశ కుజుడు సంచారం వల్ల మిథున రాశి వారికి ఆర్థిక రంగాల్లో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో పెట్టేటువంటి వారు కొంత ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ రాహు సంచారం వల్ల చేసే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని రకాల మార్పులు, ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారాంతంలో ఈ రాశి వారికి గ్రహశాంతి పరిహారంగా మీరు చక్కగా ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి వారికి పెట్టుబడి రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేవారు కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతం కన్నా విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే,
చక్కగా ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలు సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో బుధవారం రోజు మహాగణపతిని చక్కగా గరికతో కుంకుమతో విశేషంగా ఆరాధన చేయండి. దీంతోపాటు శనివారం రోజు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకుంటారు మిథున రాశి వారికి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రరవులు సంచారం, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో కేతు సంచారం, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహు, లాభస్థితిలో కుజగురుల యొక్క సంచారం. మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మీద శ్రద్ధతో కార్యాచరణ పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం నుంచి చక్కటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో సమస్యలు అధిగమించి కుదిరిపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో ఒక చక్కటి నిర్ణయానికి ముందుకు వచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహు ప్రభావం ఉండటం వల్ల కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఆర్థిక సంబంధితమైనటువంటి నష్టాలు కలగకుండా, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు పెట్టుబడులు పెరిగిపోకుండా, ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా, అంటే ముఖ్యంగా వృత్తి వ్యాపారాల ఇన్వెస్ట్మెంట్స్ కానీ రావాల్సినటువంటి ధనం బ్లాక్ అయిపోవటం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు చవిచూడకుండా ఒక ప్రణాళికతో ఒక అడుగు వేసి ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. జన్మలో రవిచంద్రుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా కొద్దిపాటి అనారోగ్య సూచనలు కానీ, మానసిక అధైర్యాన్ని మీరు తెచ్చుకోకుండా ప్రతి వ్యవహారంలో ఒక ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. తృతీయ కేతువు, ద్వితీయ బుధ శుక్రుల సంచారం శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. గృహంలో నూతన కార్యాచరణకు ప్రణాళికలు తయారు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాల్ని పునరావృతం కాకుండా చేసుకుంటారు. ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు సాధించుకుంటారు. నూతనంగా వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటం చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల రుణ ధన సంబంధితమైనటువంటి సమస్యలు కాస్త ఒత్తిడిని కలగజేసినప్పటికీ సరైన ప్రణాళికలతో నిర్ణయం తీసుకోవటం వల్ల దాన్ని అధిగమించి విజయం సాధించుకోవచ్చు. ఈ రాశి వారికి లాభస్థిత కుజగురుల సంచారం వల్ల గతం కన్నా ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు అందుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి జన్మరవి యొక్క దోషం వల్ల నేటి రోజు ఆదివారం చక్కగా ఆదిత్య హృదయాన్ని మీరు స్తోత్రం చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ఆరోగ్య విషయాల్లో కుదుటపడుతుంది. మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ రాశి వారికి రాబోయేటువంటి ఈ వారంలో శనివారం రోజు నవగ్రహాలకు చక్కగా శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేయండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోండి, పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఈ రాశి వారికి మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక చక్కటి విజయవంతమైన ఫలితాన్ని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధ శుక్రులు, ద్వితీయ కేతువు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత దశమ కుజగురుల యొక్క సంచారం, ద్వాదశ చంద్రరవుల యొక్క సంచారం. ఈ వారం ప్రారంభం నుంచి శ్రమ అత్యధికంగా ఉండటం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, మానసిక అధైర్యం ఎక్కువగా ఉండటం వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ఫలితాలు కలిగే వారంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి గతంలో జరిగిన సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ కాస్త ఒత్తిడిని కలిగజేసేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి. ఈ రాశి వారికి అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు ప్రభావం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అష్టమ రాహు ప్రభావం వల్ల ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కానీ, ఇచ్చినటువంటి ధనం మధ్యలో ఆగిపోవటం, ఏదో మంచి కోసం మనం సహాయం చేస్తే అపవాదవమానాలు కలగటం,
ఆర్థిక నష్టాలు చవిచూడకుండా పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారు ఒక ఖచ్చిత ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ద్వితీయ కేతు జన్మ బుధ శుక్రుల యొక్క సంచారం. మనోధైర్యాన్ని కోల్పోకండి. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల వివాహాది శుభకార్యాల విషయంలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో సింహరాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. శుక్రవారం విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన, అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ప్రోత్సాహకరమైన విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో చక్కగా శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాల్ని, సోమవారం రోజు పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మకేతువు, షష్టమ రాహు, షష్టమ శనైశ్వరుడు, సప్తమ రాహు, భాగ్యస్థిత కుజగురులు, లాభస్థిత చంద్రరవులు, ద్వాదశంలో బుధ శుక్రులు సంచారం. కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. జన్మకేతు సంచారం ఉన్నప్పటికీ చంద్రరవుల యొక్క లాభస్థిత సంచారం కొద్దిపాటి అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందొచ్చు. జన్మకేతు సంచారం అధైర్యాన్ని, మీరు మనసులో ఉన్నటువంటి ఏకంగా మనం అంటే లోన్లీనెస్ ఏదైతే ఉందో అయిష్టత అంతా కూడా తొలగిపోతుంది. దైవ బలంతో మీరు కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు. భాగ్యస్థిత గురువు యొక్క దర్శనం వల్ల కన్యారాశి వారికి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, అంటే జీవితంలో చక్కటి ఒక జరగబోయేటువంటి ప్రతి వ్యవహారంలో, ప్రతి ఆలోచనలో కూడా దైవ బలంతో మనం కార్యాచరణ పూర్తి చేస్తామని ఒక నమ్మకంతో ముందుకు అడుగులు వేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో చాలా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. సప్తమ రాహు జన్మకేతు సంచారం వల్ల మానసికంగా కొన్న ఆర్థిక సమస్యల ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. గతం కన్నా షష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలే కలుగుతాయి. దైవ బలంతో ముందుకు వెళ్తారు. భాగ్యస్థిత కుజగురుల వల్ల ఆకస్మిక ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ఈ వారాంతంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ద్వాదశ బుధ శుక్రుల సంచారం వల్ల ఇక వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులు, మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో మంచి నిర్ణయాలు తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా కన్యారాశి వారికి ఇక ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, పెట్టుబడిదారులు రంగంలో ఉండేటువంటి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యారాశి వారికి జన్మకేతువు, సప్తమ రాహు, భాగ్యస్థిత కుజుడి యొక్క సంచారం వల్ల గత నుంచి స్తబ్దతగా ఉండి మొండిగా రావాల్సిన ధనం విషయంలో, రుణ సంబంధితమైన సమస్యల్లో ఒత్తిడి కలిగేటువంటి వారికి ఈ వారాంతంలో కాస్త ఉపశమనాన్ని పొందుతారు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. జీవితంలో దైవ బలంతో అనుకున్న ప్రతి పనిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. మహాగణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. గణపతి యొక్క దర్శనం విశేషంగా బుధవారం రోజు గరికతో, కుంకుమతో మహాగణపతి యొక్క నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక సప్తమ రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు చక్కగా ఖడ్గమాల స్తోత్రాలు వినండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో పంచమ శనైశ్వరుడు, షష్టమ రాహు,
అష్టమ కుజగురులు, దశమస్థిత చంద్రరవులు, ఏకాదశ బుధ శుక్రులు, ద్వాదశంలో కేతు సంచారం. ఇక తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. అష్టమ కుజగురుల సంచారం వల్ల ఆకస్మికంగా వచ్చే అనారోగ్య విషయాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఒత్తిళ్ల వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల నష్టాలు, ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు మా మనసుకు అసంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ రాహు సంచారం వల్ల స్వల్పకాలికంగా తీసుకునే సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. వెంటనే ఏదో అయిపోతుందని ఆర్థికంగా మనం ఖర్చులు పెట్టడం, మధ్యవర్తిత్వం చేయటం, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత తెలియకుండా మనం నష్టాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక పంచమ శనైశ్వరుడు సంచారం, అష్టమ కుజగురుడు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అష్టమ కుజుడు సంచారం వల్ల గతం నుంచి మనం చేసిన ఒక ప్రయత్నం ఆర్థికంగా కొంత నష్టాన్ని కలగజేయకుండా, లీగల్ సమస్యలు రాకుండా, ఒక దైవ బలంతో మనం ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో సహాయ సహకారాలు అందుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ద్వాదశ కేతు సంచారం వల్ల ప్రతి పనిలో కొంత నిరుత్సాహం, ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు, మానసిక అశాంతి, అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముందు మిశ్రమమైనటువంటి ఫలితాల్లో ఉండేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెంచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ఇక షష్టమంలో ఉండేటువంటి రాహు సంచారం వల్ల సంబంధం లేని వ్యక్తుల వల్ల వచ్చేటువంటి నష్టాలు కానీ, తెలియకుండా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంత ఆర్థికంగా మనం పెట్టుబడులు కానీ, కలిసి వ్యాపారాలు చేయటం, పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. తులారాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో ముఖ్యంగా షష్టమరాహు దోష నివారణార్థం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. శుక్రవారం, గురువారం విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేసుకోవటం వల్ల అత్యధికమైన శుభయుక్తమైన ఫలితాలు సాధించుకుంటారు తులారాశి వారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనైశ్వరుడు, పంచమ రాహు, సప్తమ కుజగురుడు, భాగ్యస్థిత రవిచంద్రుడి సంచారం, దశమస్థిత బుధ శుక్రుడు, ఏకాదశ కేతు సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ఈ వారం ప్రారంభం నుంచి ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు, వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆర్థికపరమైన ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి పంచమ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు తావివ్వకుండా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ఈ వారాంతంలో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం నుంచి మీ శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు. నూతన కార్యాచరణ విషయంలో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే సప్తమంలో కుజుని యొక్క దోషం, పంచమ రాహు దోష నివారణార్థం చక్కగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం విశేషంగా చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోవటం, దీంతోపాటు దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోవటం విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ఇక ధనురాశి వారి గ్రహ సంచారంలో తృతీయంలో శనైశ్వరుడు, అర్ధాష్టమ రాహు, షష్టమంలో కుజగురుల సంచారం, అష్టమ చంద్రరవులు, భాగ్యస్థిత బుధ శుక్రుడు, దశమంలో కేతు సంచారం.
ఇక ధనురాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. తృతీయంలో శనైశ్వరుడు సహకార స్థానంలో ఉండటం, మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు. గతంలో జరిగిన నష్టాలను పునరావృతం కాకుండా చూసుకోండి. కుటుంబ విషయాల్లో కొంత మానసిక అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభసూచకంగా పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడి రంగాల్లో ఖర్చులు పెంచుకోవడం, ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. షష్టమ కుజగురుల సంచారం వల్ల ధన సంబంధితమైనటువంటి సమస్యలు ఒత్తిడి కలుగజేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. దశమకేతు సంచారం వల్ల ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం ప్రారంభంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ఇంకొక 3 రాశులు ఉన్నాయి సార్. 2 మినిట్స్ 2 మినిట్స్లో అయిపోతుంది. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, తృతీయ రాహు, పంచమ కుజగురులు, సప్తమ రవిచంద్రుల యొక్క సంచారం, అష్టమంలో బుధ శుక్రులు, భాగ్యస్థితి కేతు సంచారం. ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉండేటువంటి ద్వితీయ శనైశ్వరుడు ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఈ వారం చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. గృహంలో జరిగే శుభ కార్యక్రమాల రీత్యా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణం, విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. మకర రాశి వారు విశేషమైన ఫలితాలు సాధించుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం, ద్వితీయ రాహు సంచారం, అర్ధాష్టమ కుజగురులు, షష్టమ చంద్రరవుల సంచారం. ఈ వారం ప్రారంభం నుంచి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టండి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. జన్మశనైశ్వరుని దోషం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి కలుగు చేస్తాయి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయం సాధించుకుంటారు. దైవబలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభ ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల ఆర్థిక నష్టాలు కలగకుండా పెట్టుబడి, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ కుజగురుల సంచారం వల్ల కుంభరాశి వారి ముఖ్యమైన కార్యాచరణకు ఈ వారంలో శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే జన్మశనైశ్వరుడి దోషం వల్ల శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు, నవగ్రహ ఆరాధన 9 ప్రదక్షిణాలు చేసుకోవడం విశేషం. శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాహు, సప్తమ కేతు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. తృతీయ కుజగురులు, పంచమ చంద్రరవుల యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వ్యవహారాల్లో మీరు చేసే తప్పిదాల వల్ల ఎక్కువ నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వాదశ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత ఆర్థిక స్తబ్దత కలగకుండా జాగ్రత్త తీసుకోవడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో మీనరాశి వారు చేయదగిన పరిహారం మనం చూసుకున్నట్లయితే చక్కగా మంగళవారం విశేషంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శనివారం నవగ్రహ ఆరాధన వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. హనుమాన్ చాలీసా లాంటి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ వారంలో మేషాది మీనరాశి వారి యొక్క వార ఫలాలు. తర్వాత వచ్చేటువంటి ఈ వారం మీ వారం కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.